ఈ మాదిరిని నేను గత ఏళ్ళ తరబడిగా నేను చూస్తున్నాను. వాస్తవానికి క్రైస్తవులుగా, దేవుని సేవకులంగా మనం కొన్నిసార్లు మనముగా పరిశీలించుకోవాలని నేను ప్రభు నామంలో నేను మీకు మనవి చేస్తున్నాను. నాకు ఆ పని ఉంది, ఎవరికి పనులు లేవండి? పనులు లేదు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఒకసారి. పనులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పనులు లేని వాళ్ళు ఎవరు లేరు. నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు నాయకత్వాన్ని గౌరవించాలి. నాయకత్వాన్ని గౌరవించకపోతే మన పని అది క్షేమకరంగా, ఆరోగ్యకరంగా ఉండదు. నా జీవితంలో నేను సార్తో సేవ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మొన్న ఒక్కరోజు తప్పక నేను ఎప్పుడు మానివేయలేదు. ఒకరోజే, ఒకరోజు సారు శ్యామ్ వస్తాడా నువ్వు వెళ్ళాలని అన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగలేక, అయితే నాకు సారు వాస్తవానికి అది నాకు అవకాశాన్ని కలిగజేశారు. సార్ బ్రదర్ మీరు రెస్ట్ తీసుకోండి అని. నేను అప్పుడు తప్పక నేను ఎప్పుడు నడిచి వెళ్ళిన దినాలు ఎన్నో దినాలు చూశాను. అంటే వారు కూడా వారితో నేను దాన్ని బట్టి నేను ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి నేను వారితో ఇలాగ దేవునికి పనిలో ప్రోత్సహించడానికి, నన్ను ప్రోత్సహించబడటమే కాకుండా అనేకులను ప్రోత్సహించబడేటట్టుగా సోదరు జయందల్ గారు మనతో ఉండి నడిపిస్తున్నారు. దీనికి ప్రియులు సోదరులు జోప్రైస్ గారు మనం ఎంతగానో ప్రోత్సహిస్తూ, మనకి తెలిసిన విషయమే ఎందుకంటే ఏదైనా డబ్బులు ఇస్తే డైరెక్టరిజం, అడ్వైజరిజం చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరన్నా 10 రూపాయలు ఇస్తే నువ్వు అక్కడికి రావాలా, నువ్వు ఇక్కడికి రావాలా, అవునా శ్యామం? అక్కడికి రావాలి, ఆడికి రావాలి అనే విధానాలు మనం చూస్తున్నాం. అంటే మీరు చూసారో లేదు కానీ నేను చూశాను. కానీ దీనదయాళ్ గారు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఆ సందర్భాన్ని చూసారా? ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని నేను మీ అందరికీ ప్రభు నామంలో మనవి చేస్తున్నా. అలాగే ప్రత్యేకంగా ఈ 2 దినాలు ఎవరు బయటికి వెళ్లకుండా ఇక్కడి స్థానిక సంఘానికి ఆశీర్వాదాలు రావాలని సువార్థికుల పాదములు ఎంతో సుందరమైన సంగతిని వారు విన్నారు కనుక దయచేసి అనేక మంది సేవకులు మా దమ్మపేటని క్రీస్తు ప్రభువుల సంఘ ఆవరణంలో ఉండాలని ఆకాంక్షించి ప్రార్థన చేసి ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మా విన్నపాన్ని, మా విజ్ఞాపన మీరు ఆలకించాలని, అలాగే సోదరులు జయందల్ గారు కొన్ని దినాలకు ముందే అందరికీ నేను ఎవరికి ఫోన్ చేసినా సార్ చేశారని చెప్పడం జరిగింది. మరి అలా చెప్పినా కూడా మనం మళ్ళా ప్రోగ్రామ్స్ పురమాయించుకోవడం అనేది నేను అనుకున్న నాయకత్వాన్ని ధిక్కరించినట్టు అనుకుంటాను. వాడు దయచేసి నేను అలా చేయను, మీరు కూడా అలా చేయొద్దు. నేను అలా చేయను, మనం కూడా అలా చేయకుండా ఉందాం. అలా ఉంటే దేవుని పని ఉన్నతంగా జరుగుతుందని నా ఆకాంక్షిస్తూ నేను మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. సోదరులు చెప్పినట్టుగా పాట పాడుకుంటాం. హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభువా ముదమార నిన్నే కొలుతును మదిలోన నిన్నే కీర్తింతును హృదయాలోచన ఎరిగిన దేవా ఎదలో స్థానము కోరిన ప్రభువా సమరయ స్త్రీతో ముచ్చటించినావు
సవరించినావు, సరిలేని బ్రతుకును చక్కదిద్దినావు. మర్మములెరిగిన మహనీయుడవు, మర్మములెరిగిన మహనీయుడవు, మరుగైయుందునా మహిమాన్వితుడా, మరుగైయుందునా మహిమాన్వితుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, చెట్టు మీద నున్నా పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు. చెట్టు మీద నున్నా పొట్టి జక్కయ్యను పేరు పెట్టి పిలచిన సర్వజ్ఞుడవు. చెట్టు కిందనున్నా నతనేలును చూచి, చెట్టు కిందనున్నా నతనేలును చూచి, కపటము లేని వాడని నిజము పలికినావు, కపటము లేని వాడని నిజము పలికినావు. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, నీదు శిష్య బృందములో ఎవరు గొప్పవాయని వాదము కలుగగా గుర్తెరిగితివి. నీదు శిష్య బృందములో ఎవరు గొప్పవాయని వాదము కలుగగా గుర్తెరిగితివి. ఉపమాన రీతిగా హెచ్చరించినావు, ఉపమాన రీతిగా హెచ్చరించినావు. ఉన్న లోపమేదో సవరించినావు, ఉన్న లోపమేదో సవరించినావు. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా, నా హృదయ ధ్యానము నేడు నడుచు మార్గము, నా నోటి మాటలు నీకెరుకే ప్రభు. నా హృదయ ధ్యానము నేను నడుచు మార్గము, నా నోటి మాటలు నీకెరుకే ప్రభు. నీ సన్నిధి వదలి నేనెటు పోదును, నీ సన్నిధి వదలి నేనెటు పోదును. నిత్య రక్షణకు నీవే కారణభూతుడా, నిత్య రక్షణకు నీవే కారణభూతుడా. హృదయాలోచన ఎరిగిన దేవా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. సౌమించిన పెద్దలకు ప్రత్యేకంగా నామనాలు తెలియజేస్తున్నాను.